కుటుంబంలో చిచ్చు పెడుతున్న మూసపట్ల జనార్దన్ పై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కనేపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన శీలం సంజీవ్ శీలం సుగుణాకర్ కోరారు. సోమవారం మంచిర్యాల ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలలో న్యూస్ ఛానల్లో శీలం పోచయ్య శీలం బాయక్క గురించి వచ్చిన వార్తలలో వాస్తవం లేదని, అది అంత వాస్తవమని అవాస్తవమని, శీలం పోచయ్య మా చిన్ననాన్న అవుతాడని, అతను జనకాపూర్ గ్రామానికి చెందిన మోసపట్ల సత్తయ్య కుటుంబానికి సుమారుగా 40 సంవత్సరాలుగా అన్ని రకాలుగా అతని సేవలు వినియోగించుకుంటూ అతని సేవలకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులలో వివాదాలు నెలకొల్పి అతని బలహీనతను ఆసరగా చేసుకుని మూసపట్ల జనార్దన్ తనకు ఉన్న అండదండలతో మా అమ్మ శీలం బయక్కను మా కాక శీలం పోచేను ఉసిగొలుపుతూ ప్రభుత్వ అధికారుల కార్యాలయాల వద్దకు పంపిస్తూ లేనిపోని మాయమాటలు చెబుతూ వారిని ప్రేరేపిస్తూ అనేక విభేదాలు సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారికి పెట్రోల్ డబ్బా కవర్లు పెట్టి పంపించినారని, వారి యోగక్షేమాలు ఆరోగ్య పరిస్థితులను చూసే బాధ్యత మాపైన ఉందన్నారు. ఆమె పేరు మీద 12 ఎకరాల భూమి ఉంది. అంటే ఫస్ట్ మా నాయనది, మా నాన్నకు 4 అన్నదమ్ములు కాబట్టి మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మకు ఎక్కింది, పట్టయింది మా అమ్మ పేరుగా. ఆ పట్టైన తర్వాత ఏమైందంటే మా ఇంకో కాక కొడుకు పేరుకు 11 ఎకరాల భూమి ఎక్కింది. భూమి ఎక్కినా పర్వాలేదు, ఆయన దగ్గరికి మేము ఇలా తీసుకుంటాం. కాకపోతే ఇంకో కాక కొడుకు ఆయన అమ్ముకొని పోయాడు. మా తమ్ముడు ఆ తమ్ముడు ఇద్దరు కొడుకుంది, అలా నాకేం సంబంధం లేదు. కాబట్టి ఆయన కోట్లకి వేసేసింది. కోట్లకి వేసేస్తే అప్పుడు ధర్నాకు దిగుతాడు. మళ్ళీ ఇప్పుడు కోట్లకి వేసేసింది, అప్పుడు కోట తీసుకుంటాయి కదా, అది కాలేకపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మున్సిపల్ జనార్దన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, మా కాక వీళ్ళింటికాడ కంట్రోల్ బియ్యం పోస్తుండే, కంట్రోల్ బియ్యం పోస్తా తీసుకెళ్ళిపోయాడు 1500 జీతం ఇచ్చి. అట్లా అది వైస్తానం మీద ప్రస్థానం మీద. ఇప్పుడు పెద్ద మనిషి అయ్యాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే మొన్న నేను హాస్పిటల్ తీసుకుపోతానని ఇంటికి పోతే ఆయన మాకు చేతికియలేదు. చేతికియక ఏం చేసినట్టే ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ హాస్పిటల్ డబ్బులు కూడా మేము ఇచ్చినాం. మా చిన్నయ్య డబ్బులు అయితే మా తమ్ముడు 5000 రూపాయలు ఇచ్చాడు. 5000 తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టింది. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మళ్ళీ ఇంట్లో తీసుకుపోయాడు. మళ్ళీ మా చేతిని ఏం చేసి కన్నపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోపించింది. కన్నపల్లి పోలీస్ స్టేషన్లో కూడా విశేషాబాద్ నీకేమన్నా మరి ఈ మున్సిపల్ జనార్దన్ కులం కాదు, తరం కాదు, ఈయన కాపోళ్ళు, మేము బట్టోళ్ళం. ఈయన మా ఎంబడి వాడి మా అమ్మను మా కాకను తీసుకొని ధర్నాలు, ఫోటోలు ఇవన్నీ చేసుడు, పేపర్లు వేసుడు, మీడియా చేసుడు, ఇదంతా అయ్యింది. ఈ రోజు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి మాకు ఎదుర్కొంటా దొంగతనాన్ని అంట మా అమ్మను మా కాకాని తీసుకుపోయి అక్కడ పెట్రోల్ డబ్బాలు కొనిచ్చినట్టు, ఇంతకుముందు ఉద్యోగం తీసుకుపోయిన కానీ పెట్రోల్ డబ్బాలు కొనిచ్చి ఆ ధర్నాలు దిగిందట. మరి తప్పరా వాళ్ళు పెద్ద మనుషులు అయ్యారు. అదే పెట్రోల్ పోసుకుంటే వాళ్ళకు ఏమన్నా అయితే జరిగితే ఎవరున్నారు? మరి మేమున్నాం కొడుకులం, మేము కొడుకులను కాదనుకుంటా మాయమాటలు చెప్పి జనార్దన్ పట్టకపోతాడు, ఇలా తంగడంగా చేస్తాడు. మా చిన్న సాగు బతుకున్నాం, అది మేము చూసుకుంటాం. మేము పాలెంలో ఉన్నాం, కొడుకులం. అయ్యనికయ్యా మాకుంటుంది, వాడెవరు ఆయన కాపోళ్ళు, మేము పట్టోళ్ళం లేదు. మాకు మేమున్నాం కదా. ఇప్పుడు ఇంకో కాక 2 ఉన్నారు, ఇంకో కాక 2 ఉన్నారు, 6 మంది బలగా ఉన్నాం. మేము పెట్టుకోవాలి. ఈయన మధ్యలో ఎందుకు ఇంత ఏం చెప్తాను? ఇదంతా మాకు దయచేసి మీరు ఏదైనా కానీ మంచి మాది మా కాకలు మా చేతికి ఇచ్చేటట్టు చూడాలి. మా కాకలు తీసుకొని ఇట్లా మొత్తం పేపర్లలో వేస్తాడు. ఆయన కూడా ఒక చిన్న విలేకరినట. మరి ప్రతి పేపర్లలో వేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చూసేది సాధిన విషయము, సాధన విషయము లోకల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ మీడియాలల్లో ఇంట్లో పేపర్లో రాసి పంపితే ఆయన ఎవరైనా ఆయన పెట్టింది, మేము పెట్టింది, ఆయన పెట్టింది అనేది లోకల్ సమస్యలను మేము తీసుకుంటాం. ఈయన భూమి మేము మా కాక భూమిని ఆయనకి ఇస్తాం మేము, ఈయన అంటలేము. కానీ ఈయన మా కాక పేరున తెల్లాడే ఈ జనార్దన్ అనే వ్యక్తి తెల్లాడమ్ముకుంటాడు. ఆ ప్లాన్ గురించి ఈయన తిరుగుతాడు మా కాకని పట్టుకొని. ఇన్ని రోజుల పడి ఎందుకు మరి తిరగలేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు? ఈయన కుక్కల పడడానికి ఈయనకి ఈ ఆలోచన వచ్చిందా? ఇది వాస్తవానికి మా భూమిని తీసుకొని తిందామనే కదా. ఇప్పుడు మా ఊరి సమస్య ఉన్నది. ఊరు పెద్ద మనుషులు ఉన్నారు, 2 ఊళ్ళ గ్రామాలు జనకాపురం ఉన్నాయి, టేకులపల్లి 2 గ్రామస్తులు మా కులాసు ఆ పెద్ద మనుషుల సమస్యలు మేము తీసుకొని మేము మాట్లాడుకుంటాం. ఇది ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏంటిది అనేది మేమైనా పక్కన పెట్టాం. మేమైనా నడుచుకున్న తర్వాతనే ఏదైనా చూస్తాం. ఈయనకి ఎంత భూమి ఉన్నా చేసిన భూమి ఉన్నదన్న విషయంగా, భూమి లేకుండా సాధుకునే బాధ్యత మాది.
ఆయన ఎవరు? ఆయన కాపులకి ఏం సంబంధం ఉంటుంది? ఆయన చేసి పెట్టిండు, ఇంత బుక్కడ అన్నం పారేసిండు. ఇతరుల డబ్బులు కూడా మాకు ఏం చేయలేదు. ఇప్పుడు మాకు కానకుండా మా అమ్మను మా కాకని పట్టుకొని మా వెళ్ళకుండా మా ఇద్దరిని బోధన పోసి ఆయన మీడియాలో పట్టుకొని వచ్చి బోధన పోసి మొత్తం మా కొడుకులను కానీ కాదు దగ్గర రాకుండా చేసి అటు ఇటు పట్టుకొని తిప్పుతాను మొత్తం ఆటోలో పట్టుకొని. మరి ఎందుకు చెప్తాడు? ఏం కాదు, ఈ భూమి గురించే కదా. మా కాక పేరు గిట్ట భూమి లేకపోతే తెల్లారే ఉండదు, అమ్ముకుంటాడు. ఇది మాత్రం వాస్తవం. కానీ మాకు పెద్దల సమస్య. మేము కూడా కేసులు పెడతాం. బాగుంది కదా, మాకు కూడా కేసులు పెడతాం, అన్నీ వస్తాయి. మేము కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోతాం, అన్ని చాలా పోతాం. మేము కూడా ఈయనగా కేసు పెడతాం ఉల్టా. మరి ఎప్పటి నుంచి చేస్తాడు? ఆయనకి పింఛనట్లు కూడా ఆడలే తింటాను. కంట్రోల్ బియ్యం కూడా అమ్ముకొని తింటాను. ఈయన కంట్రోల్ బియ్యం మా కాకే. మాకు న్యాయం జరగాలి.